వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గర్భూర్ నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లఖావత్ ధన్వంతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ గర్భూర్ నియోజకవర్గంలో 143 గ్రామ పంచాయతీలు గెలుచుకున్నామని, రెబల్ స్వతంత్రులుగా గెలిచిన 2-3 కూడా త్వరలో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మనం సెంచరీ కొట్టబోతున్నామని ధీమాని వ్యక్తం చేశారు. నిస్వార్థంగా రాజకీయంలో ఎదిగామని, నీచ రాజకీయాలు చేసే సంస్కృతి నాకు లేదు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ప్రజల మధ్యలో ఉంటూ నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకులనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అని అన్నారు. కేటీఆర్ కు అహంకారం, బలుపు ఎక్కువ. మతి స్థిమితం లేక మాట్లాడుతున్నాడు. నన్ను పోచారం శ్రీనివాస్ రెడ్డి అని, ఆడా మొగ అని కేటీఆర్ మాట్లాడటం తన దిగజారుడుతనానికి నిదర్శనం. సిగ్గుచేటు. నీ తండ్రి కేసీఆర్ కంటే వయసులో పెద్దవాడిని నేను. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే నేను 14 సంవత్సరాలు మంత్రిగా చేశాను. నేను ఆడో మొగో స్టేషన్ గణపూర్కు వచ్చి చూడు తెలుస్తుంది అంటూ సవాల్ విసిరారు. నీలాంటి నీచ సంస్కృతి నాకు లేదు. కల్వకుంట్ల కుటుంబం అంతా కలిసి తెలంగాణను దోచుకున్నారు. ముఖ్యమంత్రి కావాలని నీవు అనుకోవడం సంతోషమే, కానీ దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదు. నియోజకవర్గంలో ఏ పార్టీకైనా నేను మగాన్ని, అందుకే నా ఫోటో వాడుకుంటున్నారు అని అన్నారు. నా బిడ్డ నా పక్కనే వేదిక పైన ఉన్నది. నా ఎదురుగా ఉన్న మా ఆడపిల్లలందరినీ కూడా నా చెల్లెల్లాగా, నా బిడ్డలాగానే చూసా తప్ప ఎన్నడూ కూడా ఇంకో రకమైన దృష్టితో నేను చూడలేదు. ఆ పాపాన్ని ఒడిగట్టుకోలేదు. అలాంటి నీతిగా, అంత నిజాయితీగా పనిచేస్తూ అందరినీ కూడా కుటుంబ సభ్యుల లెక్క చూస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ఇక ఒక ఆయన ఉన్నాడు, ఆయన కేటీఆర్ గారు. ఆయన బలుపు ఎక్కువ, ఆయనకు అహంభావం ఎక్కువ. ఏం మాట్లాడుతాడో ఏందో, ఆ నాయకత్వంలో పోటీ పడలేక ఆగమాగమే మాట్లాడుతున్నాడు. మతి స్థిమితాన్ని కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నన్ను పోచారం శ్రీనివాస్ రెడ్డిని వీళ్ళు ఆడా మగా అని అంటుంటాడు. ఆయన నీ తండ్రి కంటే పెద్ద వయస్సు మాది. నీ తండ్రి కంటే కేసీఆర్ కంటే 2 ఏళ్ళు పెద్దోని నేను. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. అరే బిడ్డ, నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తాను. 4 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా, 2 సార్లు ఎమ్మెల్సీ అయినా. నువ్వు మాట్లాడే భాష కానీ నీ తండ్రి వయసులో మమ్మల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడతావా? నేను ఆడా మగో మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చి చూడు బిడ్డ, 140 సర్పంచ్ ఎదుగుతున్నా. నీలాంటి నీచపు సంస్కృతి మాకు లేదు. రోజు సోషల్ మీడియాలో చూడంగా నీ గురించి ఏం మాట్లాడుతున్నారో మా అందరికీ కూడా తెలుసు. నేను ఆ మాట మాట్లాడదలుచుకోలేదు. నీ సభ్యత ఏందో, నీ సంస్కారం ఏందో, నీ బల్పు ఏందో, నీ అహంకారం ఏందో, ఇవాళ నువ్వు ఏ రకంగా కోర్టును చుట్టూ తిరుగుతున్నారో, కేసులు ఎదుర్కొంటున్నారో, ఒక దిక్కు అయ్యా, ఒక దిక్కు కొడుకు, ఒక దిక్కు బిడ్డ, ఒక దిక్కు అల్లుడు, మొత్తం తెలంగాణ పడి తోచుకున్నారు కదా. 1000 కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారు కదా. అది ఇవాళ నీ చెల్లె కవితనే చెప్తున్నది కదా. ఇంకా నేను చెప్పవలసిన అవసరం లేదు కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, సంతోషం. లక్ష్యం మంచిదే, కానీ ఆ లక్ష్యాన్ని పెట్టుకునేవాడు మాట్లాడే భాష మాట్లాడేది కాదు. ఇది సభ్యత కాదు, సంస్కారం కాదు. రాజకీయంగా నివేదించవచ్చు, అంత మాత్రాన దిగదారి మాట్లాడుతూ అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ పార్టీలకు ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంకా విచిత్రం ఏంటంటే, కొంతమంది ఫ్లెక్సీలలో నా బొమ్మను కూడా పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు నా బొమ్మను పెట్టుకుంటున్నారంటే, ఇక్కడ బొమ్మ పెట్టుకుంటే ఓట్లు పడతలేరు, పక్కనున్నోడు వచ్చి ప్రచారం చేసినా ఓట్లు పడతలేరు. ఇక ఈ ఇద్దరు మొక్కలను చూపిస్తే ఓట్లు పడతలేమని కనీసం బీఆర్ఎస్ ను కాపాడుకుందాం, పార్టీని కాపాడుకుందాం, కడియం మొక్కను చూసైనా ఓట్లు పడతాయని చెప్పి నా ఫోటో పెట్టుకునే వాళ్ళు ఎంత ఈయన స్థితికి రంగేది. మీ దీన స్థితిని చూస్తే నాకే జాలేస్తున్నారు. పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇవాళ అన్ని పార్టీలకు కూడా కావాల్సిన నాయకులు స్టేషన్ గణపూర్ లో ఒకే ఒక్క మగాడు అంటే కాబట్టి చిల్లర వేషాలు వేయద్దు. ఎవరి రాజకీయం వారికి ఉంటుంది, ఎవరి వ్యవహారం వారికి ఉంటుంది. నాకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఒక దేవాలయం. నాకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలే నా దేవుడు.
ఇక్కడ ఉన్న వాళ్ళే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బిడ్డలు, నా కోడలు అంటే కొడుకు లేదు కాబట్టి బిడ్డలు. కాబట్టి ఈ నియోజకవర్గ నేను ఏ పని చేసినా, ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకే, ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకే నా నిర్ణయం ఉంటే తప్ప ఇందులో నా స్వార్థం ఉండదనే విషయాన్ని కూడా దయచేసి మీరందరూ గమనించాలని, మీరు ఈ నియోజకవర్గ ప్రజలు గమనించారు కాబట్టే, ఆశీర్వదించారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో మనం సర్పంచ్ని గెలిపించుకోగలిగినాం. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మీరు మా మండల పార్టీ అధ్యక్షులు గారి, మా సీనియర్ నాయకులు ఎవరు కూడా వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా మీ మండల స్థాయిలో స్పందించవలసిన అవసరం ఉంటది, మాట్లాడవలసిన అవసరం ఉంటది. మీరు సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదు. కొన్ని గ్రామాలలో మన గ్రామ శాఖ అధ్యక్షులు సరిగా పనిచేయలేదు. మన గ్రామ శాఖ అధ్యక్షులే మనకు వ్యతిరేకంగా చేశారు. కొన్ని గ్రామాల్లో ఇందిరామ కమిటీలో ఉన్న సభ్యులు కూడా పనిచేయలేదు, వాళ్ళు కూడా మనకు వ్యతిరేకంగా చేశారు. ఇవన్నీ కూడా గ్రామాల వారిగా మనం సమీక్ష చేసుకుందాం, పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాం. మరొకసారి చెప్తున్నా, నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకే రేవంత్ రెడ్డి గారితో, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టి తీసుకువస్తూ, మీరు, నేను, ఎంపీ గారు అందరం కలిసి, వేదిక పైన ఉన్న పెద్దలందరం కలిసి అభివృద్ధిలో అందరం కూడా భాగస్వాములై ఈ నియోజకవర్గాన్ని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.